సారథ్యం పేరుతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడాన్ని కొన్నాళ్లుగా చూస్తూ ఉన్నాం. కొత్తగా పగ్గాలు అందుకున్నారు కాబట్టి ఈ పర్యటనలకి సారథ్యం అని పేరు పెట్టారా, లేదంటే రాష్ట్రానికి సారథ్యం వహించే స్థాయికి బీజేపీని బలపరచడానికి మీ దగ్గర ఏమైనా ప్రణాళికలు వ్యూహాలు ఉన్నాయా అనే క్వశ్చన్ ఇప్పుడు వచ్చి తీరుతా ఉంది. ఇది కేవలం రాజకీయం మాత్రమే కాదండోయ్. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సవాళ్లు ప్రత్యేకమైన పరిస్థితులు చూస్తుంటే బీజేపీ వైపు నుంచి కనీసం రెస్పాన్స్ కూడా రాకపోవడాన్ని చూస్తూ ఉంటే అసలు కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా ఉండి అసలు బీజేపీ ఇంత ఇర్రెలెవెంట్ గా ఎందుకుంది? అసలు బీజేపీ లక్ష్యం ఏంటి? కేవలం అధికార పార్టీకి సైడ్ ఫిడేలు వాయించడానికే బీజేపీ ఉందా అనే క్వశ్చన్ వచ్చి తీరుతోంది. ఇది పూర్తిగా ప్రజా ప్రయోజనాలకి రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించిన విషయం. అది ఎలాగో చూద్దాం డీటెయిల్డ్ గా. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? ఏమాత్రం ప్రభావం చూపగలుగుతోంది? కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రంలో భాగస్వామిగా ఉండటం వల్ల ఎంత మాత్రం రిలవెంట్ గా ఉండగలుగుతోంది ఏపీలో అని చూస్తే సమాధానం బ్లాంక్ గా కనపడుతుంది. ఈ మధ్యకాలంలో 2-3 సందర్భాల్లో బీజేపీ రెస్పాండ్ అయి తీరాల్సిన డెవలప్మెంట్స్ వచ్చినప్పుడు కూడా ఆ పార్టీ వైపు నుంచి కనీసం రెస్పాన్స్ లేకపోవడాన్ని మనం చూస్తుంటాం. ఒకటి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరుగుతోంది అని కార్మిక సంఘాలు, విపక్షాలు, జనం ఆందోళన పడుతూ ఉండటం ఏపీ మొత్తానికి తెలుసు. అధికార పక్షం టీడీపీనేమో సెంట్రల్ గవర్నమెంట్ అన్న ఇవ్వాలి, స్టేట్ గవర్నమెంట్ అన్న ఇవ్వాలి, బ్యాంకులన్న ఇవ్వాలి అని చెప్పటము, స్థానిక ఎంపీనేమో ఇబ్బందులు ఉన్నాయి లేవని నేను చెప్పలేను అని కొట్టిపారేయడానికి ప్రయత్నం చేయడం చూస్తూ ఉంటే ఏదో గందరగోళం ఉంది అని అర్థమవుతుంది. ఇంకో పక్క నుంచి కార్మిక సంఘాలు కేంద్రం 11,000 కోట్లు 12,000 కోట్లు ఇచ్చింది అని చెప్తూ ఉన్నా గానీ అవి జీతాలు, పెన్షన్లకి, రిటైర్మెంట్ సెటిల్మెంట్లకే సరిపోతాయి. అసలు ముడి సరుకు కొనడానికి సాయం ఇప్పటి వరకు రాలేదు అని కార్మిక సంఘాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎదగాలి, ప్రజా ప్రయోజనాల మీద కన్సర్న్ తో ఉండాలి అని అనుకుంటే గనుక బీజేపీ కనీసం ఒక స్పష్టమైన విధానపరమైన ప్రకటన ఏదైనా చేసి ఉండాలి. విశాఖలో కాకపోయినా చుట్టుపక్కల బీజేపీ ఎంపీలు ఉన్నారు. అనకాపల్లిలో గానీ, రాజమండ్రిలో గానీ ఇలాంటి వాళ్ళు కూడా మాట్లాడాలా, రాష్ట్ర నాయకత్వం కూడా మాట్లాడాలా. కేంద్రం ఎలాగో మాట్లాడదు ఇక్కడ ఏపీలో ఏదో జరిగితే. టీడీపీనేమో గందరగోళమైన ప్రకటనలు చేస్తూ ఉంటుంది. అసలు ఢిల్లీని క్వశ్చన్ చేసే శక్తి తమకు లేదు అని పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చెప్పేశారు. మరి ఇలాంటి టైంలో బీజేపీకి రిలవెన్స్ ఎక్కడుంటుంది? ఇలాంటి వైఖరి తీసుకుంటే కనీసం ఒక మాట చెప్పలేని, క్లారిటీ ఇవ్వలేని స్థితిలో బీజేపీ ఉండడానికి కారణం ఏంటి? ఇది ఒక ప్రధానమైన విషయం. ఆ తర్వాత రెండో అతి ముఖ్యమైన విషయం, జాతీయ ప్రాజెక్టు పోలవరం విషయంలో ఏపీలో ఉన్న గందరగోళం. కాపర్ డ్యామ్ కూలిందని, డయాఫ్రమ్ వాల్ పరిస్థితి ఏంటని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ప్రోగ్రెస్ ఏంటో గత కొద్ది నెలలుగా ఎవ్వరికీ తెలియని పరిస్థితి, గందరగోళం ఏపీలో ఉన్నాయి. ఇలాంటి టైంలో బనకచర్ల అనే ప్రాజెక్ట్ ని, ప్రచారాన్ని తీసుకొచ్చి మొత్తం ఇష్యూని బైపాస్ చేస్తున్నారు అని జనం బలంగా భావిస్తున్న రోజులు ఇవి. మరి ఇలాంటప్పుడు అసలు మా వైఖరి ఇది, మేం కట్టి తీరుతాం, లేకపోతే ఇది కేంద్ర ప్రాజెక్ట్ కాబట్టి కేంద్రం నుంచి మేము ఇంత సహాయం తీసుకొచ్చాం అని విధానపరమైన స్పెసిఫిక్ గా ప్రకటించలేని, చెప్పలేని స్థితిలో బీజేపీ ఉంటే అసలు బీజేపీకి రాష్ట్రంలో రిలవెన్స్ ఎక్కడి నుంచి ఉంటుంది? ఇలాంటి కీలకమైన విషయాల మీద చాలా మౌన ప్రేక్షకుల్లాగా బీజేపీ నాయకులు, నాయకత్వం ఉంటే అసలు ఆ పార్టీ వైపు ఏపీ చూసే, ఆలోచించే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా ఇదే పరిస్థితి. ఒక 3-4 అధ్యక్ష కాలాలని ఒకసారి తిరిగేస్తే మనకు ఆ విషయం అర్థమైపోతుంది. మాధవ్కు ముందు పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు ఆమె కూడా క్రియాశీలకంగా పార్టీని బలపరచడానికి కానీ, విధానాలని జనంలోకి తీసుకెళ్ళడానికి కానీ ప్రత్యేకంగా స్పెసిఫిక్ గా ప్రయత్నించినట్టు ఎక్కడా కనపడుతుంది. ఏపీ రాజకీయాల్లో పురంధేశ్వరికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో తెలుసా? ఆమె గతంలో బాపట్లకు ప్రాతినిధ్యం వహించారు, ఉత్తరాంధ్రలో విశాఖకు కూడా ప్రాతినిధ్యం వహించారు, ఇప్పుడు రాజమండ్రి ఎంపీగా ఉన్నారు. మధ్యలో ఒకసారి రాజకీయ అవకాశాలు వెతుక్కుంటూ రాజంపేటలో కూడా పోటీ చేస్తున్నారు. అంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలో ఆమె రాజకీయంగా, వ్యక్తిగతంగా కాలు మోపారు. కానీ ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీని మాత్రం ఉత్తరాంధ్ర, రాయలసీమ ఇలా ప్రాంతాలకు అతీతంగా విస్తరించడానికి బలమైన ప్రయత్నం చేసినట్టు మనకి ఎక్కడా కనపడదు. ఓన్లీ బీజేపీ టీడీపీతో కలవాలి అని సింబాలిక్ గా చెప్పడానికి
టీడీపీ నాయకులు కొందరిని తీసుకుని అమిత్ షాని కలవడం మాత్రమే ఆమె టెన్యూర్లో ఒక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఏమో అని అనిపిస్తుంది. ఇక అంతకుముందు సోము వీర్రాజు పార్టీని బలపరుస్తారు అని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే గనక వాళ్ళకి రాజకీయ అవగాహన తక్కువ ఉందేమో అని పక్కన వాళ్ళు చటుక్కున అనేస్తారు. అందుకోసమని స్పెసిఫిక్గా మాట్లాడడానికి లేదు. ఇక అంతకుముందు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా ఉండగా పార్టీని జనంలోకి తీసుకెళ్ళడానికి కొంతవరకు ప్రయత్నం చేసినట్టున్నా కానీ ఆ ప్రయత్నానికి అంతకుముందు బీజేపీలో ఉన్న వాళ్ళ వైపు నుంచో లేదంటే కేంద్రం వైపు నుంచో పెద్దగా స్పందన రాకపోయేసరికి ఆయన పార్టీనే వదిలేసి వెళ్ళిపోవడాన్ని ఏపీ చూసింది. అంటే ఇవన్నీ చూస్తే ఒకటే అనిపిస్తుంది, అధ్యక్షులు మారుతూ ఉన్నారు కానీ బీజేపీ రాత మాత్రం మారుతున్నట్టు ఎక్కడా కనపడలా. మరి కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ కూడా మేము కూటమిలో ఉన్నాము అని చెప్తున్నప్పుడు ఇటు ప్రజా ప్రయోజనాల మీద మాట్లాడక అటు పార్టీని సొంతంగా బలపరిచే ఎజెండా కానీ ఆలోచన కానీ చేయకపోవడం వల్ల ప్రజలకి బీజేపీ వల్ల ఒరిగేదేముంటుంది అనే క్వశ్చన్ ఇన్విటబుల్గా వచ్చి తీరుతుంది. కనీసం కొన్ని స్థానాలైనా ఎంచుకొని పార్టీని బలపరిచి ఇదిగో ఇక్కడ మేము ఇంపాక్ట్ చూపించాం అనే సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తారు అని మాధవ్ టైంలో అయినా ఎక్స్పెక్ట్ చేయగలమా అంటే బహుశా లేదన్నదే సమాధానమేమో. ఎందుకంటే పొత్తు లేకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగినా కానీ డిజాస్ట్రస్గా డిపాజిట్ గల్లంతైపోతుంది బీజేపీకి అని మాధవ్ అనుభవం 2023లో ప్రూవ్ చేసింది. జనసేన మద్దతున్నా కానీ కనీసం 5% ఓట్లు కూడా తెచ్చుకోలేకపోవడం మాధవ్కి ప్రత్యక్షంగా స్వ అనుభవం. అవును కదా, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో 190,000కు పైగా ఓట్లు పోలైతే కేవలం 10,000 ఓట్లకే పరిమితమైన మాధవ్ ఇలాంటి డిజాస్టర్స్ ఫలితాన్ని చూడడం ఏపీ బీజేపీకే కాదు చాలామందికి గుర్తు. అలాంటి అనుభవాలు భవిష్యత్తులో పునరావృతం కాకూడదు అని అనుకుంటే మాధవ్ సార్ కనీసం కాస్తైనా కదలికి తెచ్చేందుకు ప్రయత్నం చేయగలరా అనేది చేతల్లో చూపించండి సార్. సారథ్యం అనే టైటిల్కి జస్టిఫికేషన్ అప్పుడు వచ్చేస్తుంది.